జై శ్రీకృష్ణ. ఆపదామపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో మనం తప్పక విడువక ఆచరించవలసినటువంటి ఆచారాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందులో ప్రధానంగా తిలక ధారణ. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నుదుటన చక్కగా కుంకుమ ధరించాలి. అన్ని వేళల్లో ఈ పాల భాగంలో కనిపించేటటువంటి తిలకము లేదా కుంకుమ, విభూతి, చందనం ఏదైనప్పటికీ కూడా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఉదయించే సూర్యుడిలాగా ఎప్పుడూ కూడా మన ముఖం పైన కుంకుమ చెరగకుండా ఉండాలి. అలాగే ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి అనేటటువంటిది సనాతన భారతీయ సంప్రదాయానికి ఆనవాళ్ళు. ఇంకా చాలా ప్రధానమైనటువంటిది గోరక్షణ. ప్రతి ఒక్కరూ కూడా భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ. గో పూజ వేరు, గో సంరక్షణ వేరు. గో పూజ అంటే కేవలం పసుపు కుంకాదులతోటి పూజించి దానిని గౌరవించడం. సంరక్షణ అంటే అది జీవించటానికి అవసరమైనటువంటి గ్రాసము, గడ్డి, మిగిలినటువంటి ఇతరమైనటువంటి సేవలు చేయటం అనేటటువంటిది గోసేవ అని అనిపించుకుంటుంది. ప్రియ భగవద్బంధువులారా, ఎవరైనా కూడా గోసేవలో పాల్గొవాలి అనే ఆసక్తి కలిగినటువంటి వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుని చేరుకోవాలి అని అందరికీ ఉంటుంది. ఎవరికుండా చెప్పండి? ఎప్పుడైతే మనం మన శరీరాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ఎంత ఆయుష్ ఉంటుందో అంతకాలము జీవించిన తర్వాత భగవంతుని చేరుకోవాలి అని ప్రతి ఒక్కరికి, భగవంతుడనేవాడు ఉన్నాడో లేదో, భగవంతునికి సంబంధించినటువంటి అజరామరమైనటువంటి లోకము అక్కడ ఉన్నదో లేదో తెలియనటువంటి వారు కూడా అది ఉన్నా లేకున్నా మేం మాత్రం ఆనందంగా ఉండాలి. ఎంత ఆనందంగా ఉండాలి అంటే దుఃఖము, కష్టము యొక్క లేశమాత్రము కూడా స్పృశించకుండా ఉండేటటువంటి దివ్యమైన ఆనందాన్ని అనుభవించాలి అని అందరికీ ఉంటుంది. ఎవరికుండా చెప్పండి? ఈ లోకంలోనూ సంతోషంగా ఉండాలి, ఈ దేహాన్ని చాలించిన తర్వాతనూ సంతోషంగా ఉండాలి, ఎటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఆక్రోశాలు, ఆవేదనలు లేనటువంటి జీవితాన్ని మేము పొందాలి ఇహ పర లోకాలలో అని ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ప్రియ భగవద్బంధువులారా, అటువంటి దివ్య ఆనందకరమైనటువంటి స్థితికే పేరు మోక్షము అని పేరు. అది భగవంతుడు ఉండనియండి, ఉండనీయకపోనండి. ఒకడికి రాముడు భగవంతుడు, మరొకడికి కృష్ణుడు భగవంతుడు, మరొకటి నృసింహుడు భగవంతుడు. ఒక్కొక్కరి యొక్క ఆరాధ్య దైవ రూపాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందరి యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం మోక్షం. మరి అలాంటి మోక్షాన్ని పొందడానికి ఇక్కడ మనం ఏం చేస్తే అక్కడ దాన్ని పొందుతాము అనేటటువంటి విషయాన్ని మహర్షులు, భక్తులు, భాగవతోత్తములు, ఆళ్వార్లు ఎందరో అనేక రకాలుగా చెప్పి ఉన్నారు. మరి మనందరికీ కూడా కోరిక ఉంటుంది, కానీ ఎలా తీర్చుకోవాలో తెలియదు. దానిలో ప్రధానంగా మన పెద్దలు చెప్పినటువంటి వాటిల్లో ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలని మనం చాలా ఆచరణ యోగ్యంగా స్వీకరిస్తాం. ప్రహ్లాదుడు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని సెలవుల కోసం ఇంటికి వచ్చినటువంటి సమయంలో తల్లి లీలావతి చక్కగా బాలుణ్ణి అలంకరించి కడుపార మజ్జిగన్నం తినిపించి తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయన అని పంపిస్తే
ఆయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ప్రేమగా దగ్గరికి తీసుకొని తొడపైన కూర్చోబెట్టుకొని, నాయనా ప్రహ్లాద, చదువుకున్నావా బాగా అంటే, ఓ బ్రహ్మాండంగా చదివేసుకున్నా నాన్నగారు, అన్ని చదువులలోకి మర్మమైనటువంటి చదువులు, రహస్యార్థములన్నింటినీ కూడా నేను గురువుగారి అనుగ్రహం వల్ల నేర్చుకున్నాను అని చాలా ముద్దుగా చెప్తే, హిరణ్యకశిపుడు అన్నాడు, ఏం నేర్చుకున్నావో ఆ సారాంశం కొద్దిగా చెప్పు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఆ మాటలు తండ్రి గారికి కాదు, తరతరాలకి యుగయుగాలకి కూడా భక్తి, ధ్యానం, మోక్షం అనేటటువంటి విషయాలలో స్పష్టత కావాలి అని అనుకునే వారందరికీ సమాధానమైంది ఆ శ్లోకం. అదే శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితౌ విష్ణో భక్తిశ్చేన్నవలక్షణా క్రియతే భగవత్సద్ధాన్నతన్యేధీతముత్తమం అని ముద్దుగా ప్రహ్లాదుడి నోటి వెంట చెప్పాడు. నాన్నగారు, భగవంతుని, ఆ శ్రీ మహావిష్ణువుని చేరుకోవటానికి 9 రాజమార్గాలు ఉన్నాయి నాన్నగారు. మనం ఎక్కడికైనా చేరుకోవాలంటే మార్గం ఉండాలి కదా, ఆ మార్గం ఉంటేనే మనం చేరుకోగలుగుతాం. కాబట్టి అలాంటి మార్గాలు 9 ఉన్నాయి నాన్నగారు. ఆ 9 మార్గాలకి కూడా పేరు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ 9 మార్గాలలో భగవంతుడిని మనం పొందవచ్చు. ఈ 9 నువ్వు ఏ ఒక్క మార్గమైనా పట్టుకో, లేదా ఏ 2 మార్గాలనైనా పట్టుకో, నువ్వు భగవంతుడిని చేరుకుంటావు. చూసారా, మనందరికీ ఉంటుంది, ఏదో పొందాలి, భగవంతుడిని చెందుకోవాలి, ఆయన చేత ప్రేమించబడాలి, భగవంతుడితో ప్రేమింపబడాలి అని ఎవరికి ఉండదండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అశరీరం వావసంతం ప్రియా ప్రియయే న స్పృశతః. శరీరం ఉన్నంతకాలం ప్రతి ఒక్కరికి ప్రియము అప్రియము 2 కలుగుతూనే ఉంటాయి. ఏమండి, నా జీవితం బ్రహ్మాండంగా ఉందండి, రంగరంగ వైభవంగా అని చెప్తున్నాడు అంటే అబద్ధమే, వెనక ఏదో నీడ ఉంటుంది. ఎందుచేత అంటే శరీరం ఉంది కనుక. శరీరం ఉన్నది అంటేనే ప్రియము అప్రియము 2 ఉంటాయి కదా. ప్రియము అప్రియము 2టితో కూడినదే ఈ మానవ జన్మ. కాబట్టి నాకు అప్రియములు వద్దండి, కేవలం ప్రియములు కావాలండి అని కోరుకోవటమే తప్పు. గొంగళిలో అన్నం బొట్టి వడ్డించుకొని కూర కలుపుకొని నెయ్యి వేసుకొని తింటూ ఆ వెంట్రుకలు వచ్చాయండి అని అనడం తప్పు కాదండి. నువ్వేదైనా ఒక పాత్రలో, ఒక కంచంలో తిన్నావు, వెండి కంచమో, బంగారపు కంచమో, స్టీలు కంచమో, పింగాణి కంచమో, ఏదో ఒక కంచంలో తింటే వెంట్రుకలు వస్తే వింత కానీ, ఒక గొంగళిలోనే అన్నం వడ్డించుకొని కూర కలుపుకొని తిన్నాం అనుకోండి, ఆ గొంగళి తయారు చేయబడిందే వెంట్రుకలతోటి కదా. కాబట్టి తిని కలుపుకుంటుంటే 1-2 వెంట్రుకలు కాదు, 10-20 వెంట్రుకలైనా వస్తూనే ఉంటాయి. అయ్యో వచ్చింది అనుకుంటే ఎలా, నువ్వు తినేదే అందులో కదా. అలాగే ఈ భూమి మీద శరీరంతో, ఇంద్రియాలతోటి మనం పుట్టాము అంటే తప్పకుండా ప్రియములు అప్రియములు 2 ఉంటాయి. 2ంటిని నువ్వు స్వీకరించి తీరవలసిందే. అయితే నీ బుద్ధనుసారంగా అప్రియముల యొక్క సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ప్రియముల యొక్క సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేసుకోవటం నీ చాకచక్యం, నీ విజ్ఞత, నీ బుద్ధి, నీ ధర్మం. ఇది మానవ జన్మ. కనుక ఉన్నదో కష్టాలు అని బాధపడే కంటే ఉంటాయి, అది అనుభవించటానికే మనం ఈ లోకంలో ఇంద్రియాలతోటి శరీరంతో మనం వచ్చాము అనే భావనని మనం స్థిరంగా కలిగి ఉండాలి. ప్రియ భగవద్బంధువులారా, కాబట్టి ఇలాంటి ఆ మంచి చెడుల కలయికతోటి, ధర్మము అధర్మముల కలయికతోటి, పుణ్యము పాపము యొక్క కలయికలతోటి మనం జీవనం కొనసాగిస్తుంటే
పరలోకంలో మాత్రం దుఃఖము యొక్క సంబంధం లేనటువంటి మోక్షాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. దానిని పొందడానికి 9 మార్గాలు ఉన్నాయి అని, అవి ఎలా చెయ్యొచ్చో ఏమిటో ప్రహ్లాదుడు తండ్రి గారికి చెప్పినప్పుడు విని మరి మనం కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. దానిని నవవిధ భక్తులు అని అంటారు మన పెద్దలు. దానిని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్దాం.